హీరోస్ని వాళ్ళందరినీ చూసుకుంటూ నేను కూడా నేర్చుకునేవాడిని. ఓకే. జిమ్నాస్టిక్స్ కానీ, డ్యాన్స్, ఫైట్స్ ఇవన్నీ నేర్చుకునేవాడిని. సో అలా 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 స్టార్టింగ్ అయితే అలా జరిగింది. తర్వాతకి అలా ఒక 2 ఇయర్స్ అలా 2 ఇయర్స్ అక్కడే గడిపేసాం. ఉన్నారు మీరు అక్కడే ఉన్నాం. నేర్చుకుంటూ. 2 అదే. ఇయర్స్ అలానే ఉన్నాం. 2 ఇయర్స్ కూడా అది ఏం నేర్చుకొని అయితే నేర్చుకున్నాం. 2 ఇయర్స్ అయితే అయిపోయింది. ఆ! అది ఏం లేదు. ఓకే. ఇది కాదు. సో మళ్ళీ మన స్టూడియోని ఏదో ఒకటి బిజినెస్ చేయాలి. మళ్ళీ మనమే పెట్టుకుందాం. ఒక బిజినెస్ పెట్టుకుందాం. హ్మ్. సో పెట్టుకుంటే మనకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ అవుతుంది. సో ఫైనాన్షియల్‌గా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతోటి ఫ్రెండ్ త్రూ మళ్ళీ కలిసి మళ్ళీ స్టూడియో పెట్టాను. ఓకే. అక్కడే ఫిల్మ్ నగర్‌లోనే అదే ప్లేస్‌లో అక్కడే ఒక యాక్టర్స్ ట్రైనప్ సెంటర్ అని చెప్పేసి స్టార్ మేకర్స్ ఫిల్మ్ స్టూడియో అని చెప్పేసి హ్మ్. ఫిల్మ్ నగర్‌లో పెట్టాం. అప్పుడు జిమ్నాస్టిక్స్ మాస్టర్ ఉండేవాళ్ళు. జిమ్నాస్టిక్స్ యోగా ఉంటే యోగా మాస్టర్ ఉండేవాళ్ళు. హ్మ్. యాక్టింగ్ మాస్టర్ ఒకరు ఉండేవాళ్ళు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మార్నింగ్ 9 వరకు 6-9 వరకు అలా క్లాసెస్ రన్ అయ్యాయి. మార్నింగ్ 6-9. మార్నింగ్ 6-9 జిమ్నాస్టిక్స్, డాన్స్ ఓకే. అండ్ ఈ యాక్టింగ్ హ్మ్. ఇవన్నీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. జుంబా హ్మ్. ఇవన్నీ క్లాసెస్ రన్ అయ్యేది. ఓకే. సో ఆఫ్టర్ 9 తర్వాతకి ఈవినింగ్ 6 వరకు 5 వరకు హ్మ్. ఖాళీ ఉండే స్టూడియో. సో నాకేమైనా ఈవెంట్స్ ఏమన్నా అప్పుడు ఉంటే ఈవెంట్స్ ఏమైనా టేకప్ చేస్తుంటే అవి ప్రాక్టీస్ అవుతుండేది. ఓకే. అంటే ప్రాక్టీస్ అంటే మీకు ఈవెంట్స్ దగ్గరికి గాని మీరే ప్రాక్టీస్ చేపించేవారా? లేకుంటే వేరే వాళ్ళొచ్చి మీ స్టూడియోని ఆ! రెంట్‌కి అది తీసుకునేవాళ్ళా? నేను చేసేవాడిని. అండ్ ఇంకొకటి స్టూడియోస్ రెంట్‌కి ఇచ్చేవాడిని రెంట్‌కి ఇచ్చేవాళ్ళు. అప్పుడు స్టార్టింగ్‌లో. హ్మ్. మా బ్రదర్‌ది ఫస్ట్ స్టార్టింగ్ ఉన్న బ్రదర్‌ది కూడా అలానే చేసేవాడు. హ్మ్. అంటే మామూలుగా కొన్ని టైం ఉంటే ఇచ్చేవాడు. ఓకే. ఇక అతనికి క్లాసెస్ అవన్నీ ఏం లేకపోతే రెంట్ ఇచ్చేవారు. లేదంటే వదిలేసేవాడు. ఆహ్, నేను 6 టు ఇప్పుడు మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 వరకు ఉంది కదా! ఈ ఈ టైంలో నేను బాగా సర్కిల్ ఎక్కువ ఉండేది నాకు. హ్మ్. సో ఇండస్ట్రీ అందరూ పరిచయాలు ఎక్కువ ఉన్నారు. సో అలా వచ్చేది. అంత రిహార్సల్స్ కోసం అనేసి నేను పర్ డే ఇంత అని చెప్పేసి చార్జ్ చేసి రిహార్సల్స్‌కు టైం వాళ్ళకిచ్చేది. సో వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ మళ్ళీ రన్ అయ్యేది. సో అట్ మీకు ద అట్ ద స్టూడియోస్ హ్మ్. రెంట్‌కి తీసుకుంటే మీరు ఫైనాన్షియల్‌గా ఓకేనా? అంటే లైక్ అప్పుడు ఫైనాన్షియల్ ఓకే. ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఓకే. లేదు. నాకు స్టూడియో ఉన్నప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లమ్ ఎందుకంటే లేదు. ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో ఫస్ట్ మనం స్టూడియో స్టార్ట్ చేయాలన్నా అసలు ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఫ మనం ఫైనాన్షియల్‌గా ఓకే ఉండాలి. ఫైనాన్షియల్ ఓకే ఓకే ఉన్న ఉండాలి. తర్వాతనే మనం స్టార్ట్ హ్మ్. చేయొచ్చు ఏదైనా కూడా. హ్మ్. సో అవును. మీరు అప్పుడు అప్పుడు ఓకే. క్లాసెస్ చెప్పేది. ఫైనాన్స్ ఓకే. ఆ! పర్సనల్ డాన్స్ క్లాసెస్ చెప్పేది. హ్మ్. అంటే అలా నాకు ఫుడ్ అనేది స్టార్టింగ్ స్టేజ్ ఇక్కడి నుంచి బేస్ వచ్చింది మాత్రం డాన్స్ నుంచే. డాన్స్ నుంచెలొచ్చింది మీకు? డాన్స్ నుంచే. హ్మ్. ఆర్టిస్ట్ అవ్వనేది గోల్. గోల్ మీది. యాక్టింగ్ అనేది గోల్. హ్మ్. ఆర్టిస్ట్ అవ్వాలనే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఎవరొచ్చినా గూడా హ్మ్. దానికోసమే వచ్చేది. ఆర్టిస్ట్ అవుదామనేసి ఆర్టిస్ట్ వస్తారు. అవుదామని వచ్చేది. వాళ్ళకంటూ ఒక పేరు హ్మ్. క్రియేట్ చేసుకోవాలని వస్తారు. అవును. సో మీరు అట్లా పెట్టుకున్న గోల్‌కి రీచ్ అయ్యారా ఇప్పటి వరకి? అప్పటి వరకు బానే ఉంది. స్టూడియో రన్ అవుతుంది. ఫైనాన్షియల్ గూడా బానే ఉంది. అన్నీ బానే ఉంది. సో, లాస్ట్ మొమెంట్‌లా కొన్ని డేస్ తర్వాతకి ఏమైందంటే స్టూడియో అనేది రెంట్ ఎక్కువ బర్డెన్ ఎక్కువ ఇవ్వడం. ఇవ్వాలంటే మా ఫ్రెండ్‌కు మాకు కొంచెం ఈ రెంట్ ఎక్కువవుతుంది. అవసరమా? స్టూడియో అవసరమా? అని చెప్పేసి ఇలాంటి డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఓకే. రెంట్ కూడా పెంచుతా ఉన్నారు. మేము అప్పటికే 45,000 ఏమో రెంట్ ఇచ్చేవాళ్ళం హ్మ్. అప్పట్లో. దాన్ని 60 చేస్తా అని చెప్పేసి అన్నారు. సో, ఈ రెంట్ ఎప్పుడిది? ఇది ఈ 7 ఇయర్స్ బ్యాక్ 7 ఇయర్స్ బ్యాక్. 8 అవుతుంది. 2017, 2018 ఆ టైంలో. 2017 కాదు. 16 మోస్ట్‌లీ 16లో. 16, 15 ఇక అప్పటి నుంచి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అప్పటికే. నుంచి ఉండే. అప్పుడే 45,000, 45 ఉండే 60,000 అప్పుడు. అంటే అంటే నేను యాక్చువల్లీ ఇంకా అది గూడా ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని పైన కన్‌స్ట్రక్షన్ చేశా. ఓహ్! అది సెపరేట్‌గా మీరే ఫేమ్ ఇండి అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడ చూసినా పిల్లర్స్ వస్తాయి. హ్మ్. ఒక 40 మెంబర్స్ డాన్స్ పెర్ఫార్మన్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఓకే. ఒక హాల్‌లా ఉండదు. హ్మ్. మనకు ఈ ఏరియాలో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ఈ ఏరియాలో హ్మ్. అంత పెద్ద హాల్ అయితే ఓకే. మాక్సిమం అన్ని ఉండదు. మధ్యలో పిల్లర్స్ ఉంటాయి. ప్లస్ పిల్లర్స్ ఉంటాయి. అందరికి ఆ! సో, నువ్వు ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని దానిపైన మొత్తం మీరే కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారు సెల్ఫ్. కన్‌స్ట్రక్షన్ చేసుకున్నాం. హ్మ్. నేనే కన్‌స్ట్రక్షన్ చేసుకున్నాం. అలా చేసాం కాబట్టి అప్పుడు క్లిక్ అయింది అది క్లిక్ యాక్చువల్లీ. అయినాయి. సో, స్టూడియో కరెక్ట్ అలా క్లిక్ అయిపోయింది. డాన్సర్‌లకి ఎలా అయితే కావాలో మీరు స్టూడియోని హ్మ్. అలా అలా మీకు అలా 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 చూసాం. కన్‌స్ట్రక్ట్ అదొకటి ఉంది. చేశారు అదొకటి కాబట్టి ప్లస్ అయింది. హ్మ్. అంతలో అప్పుడు యూనియన్ ప్రెసిడెంట్ ఒకరు ఉండేది. షారున్ గారు తను ఇప్పుడు లేరు. షారున్ అని యూనియన్ ప్రెసిడెంట్ ఉండేవారు. వాళ్ళు బాగా కలిసి ఉండేవాళ్ళం మేము ఇద్దరం. సో, తను బాగా గైడెన్స్ ఇచ్చేవాడు. ఓకే. ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. ఆహ్, ఇన్‌స్టిట్యూట్స్ కూడా అవి రిహార్సల్స్‌కి వస్తారు కదా! ప్రాక్టీస్‌కి షూట్స్ ఉంటాయి కదా! వాళ్ళకి కూడా కొంచెం రెఫర్ చేసేవాడు. మంచి సపోర్ట్ సో, అన్న చేసేవారు మీ తను. గోల్ రీచ్ అయ్యారా మీరు? అంటే మీరు ఏదైతే మీరు గోల్ డాన్స్ అయితే దగ్గర స్టార్ట్ అయ్యారు గదా! అవును. సో, మీ ఫ్రెండ్స్ వల్ల గాని, లేకుంటే మీరు తర్వాత అనుకున్నట్టు గాని, మీరు ఇండస్ట్రీలోకెళ్ళాలి, నేను మూవీస్‌లో యాక్ట్ జేయాలి, ఒక యాక్టర్ గావాలని జెప్పి అనుకున్నారు గదా! అవును. సో, మీ గోల్ రీచ్ అయ్యారా? మీరు తగినట్టు యాక్టర్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? అవ్వలేదు సార్. అవ్వలేకపోయారు. అవ్వలేదు.
ఆ మిడిల్నే అయిపోయింది. సో దానికి రీజన్స్ So, ఏమనుకోవచ్చు? రీజన్స్ అంటే ఫైనాన్షియల్‌గా పోయింది. ఒక సమ్ స్టేజ్‌కొచ్చేసరికి ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అయిపోయింది. మెయింటెనెన్స్ అనేది బర్డెన్ అయిపోయింది. సో, మెయింటెనెన్స్ లేకపోయేసరికి ఆ ఆఫీస్ గూడా నేను వెళ్ళిపోవాల్సొచ్చింది. ఓకే.